మెట్లు ఉంటాయి ఇవి? 1500, 1600. 1600. ఆహా, వెళ్ళేటప్పుడు వెళ్ళి వచ్చారా? వెళ్ళేటప్పుడు ఎక్కాల, వచ్చేటప్పుడు 16, 32. హాయ్ అండి, ఈరోజు మనం పాల్వంచలోని శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్కి వెళ్ళడానికి గుట్ట మీద ఉంటుంది టెంపుల్. దాదాపుగా 1500 నుంచి 1600 మెట్లు ఉంటాయి. మనం ఆ హైవే లైన్లో వెళ్తుంటే పైన ఎక్కడో కొండ మీద స్వామివారి గుడి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ హైవే లైన్ నుంచి చూస్తే చాలా ఎత్తులో కొండ మీద కనిపిస్తుంటుంది. పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం గుట్ట మీద ఎలా ఉంటాయో సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా కొండ మీద స్వామివారి దేవాలయం ఉంటుంది. వెళ్ళేటప్పుడు 1500 నుంచి 1600 మెట్లు, వచ్చేటప్పుడు 1500 నుంచి 1600 మెట్లు, దాదాపుగా 3000 మెట్లు ఎక్కి దిగడానికి పట్టేది. ఈ మెట్టుకి ఇలా చక్కగా పసుపు కుంకుమ రాసి స్వామివారికి పూజ చేశారంట. ఉదయం 8 గంటల టైంలో వస్తే మనం దర్శనం చేసుకొని రావడానికి 12 గంటలు 1 గంట అలా అవుతుందని చెప్పారు. సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో చుట్టూ అడవిలో మధ్యలో ఇలా మెట్లతో ఇలా, ఇది రీసెంట్గా కట్టారు. ఇంతకుముందు ఓన్లీ మెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 10 రోజుల పాటు హుండీ లెక్కింపులు జరుగుతాయంట. అక్కడ మనకి చెప్పారు, ఆల్రెడీ అక్కడ హుండీ లెక్కింపు జరుగుతుంది. 10 మంది ఈ కమిటీ వాళ్ళు ఆ హుండీలో ఉన్న డబ్బులు మొత్తం లెక్కేస్తున్నారు. దాదాపుగా 10 రోజుల పాటు పడుతుందంట. సగం ఎక్కేటప్పటికి ఆయాసం వచ్చేస్తుంది. మధ్యలో ఒక ఆంటీ వాటర్ అడిగారు. పైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. మీకు తెలియదు ఇది. ఇప్పటికి మనం సగం ఎక్కాము. ఇక్కడ వరకు వస్తే సగం దూరం వచ్చినట్టు. ఎవరికైనా అత్యవసరంగా వాటర్ కానీ ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సగం దూరం వచ్చినట్టు లెక్క. నాకైతే తిరుపతిలోని అలిపిరి మెట్లే ఎక్కినది గుర్తొస్తుంది. వామ్మో, ఒక్కొక్కళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు నడవలేక. కాళ్ళన్నీ లోపల నుంచి వణుకొస్తుందంట వాళ్ళకి, పాపం చెప్పుకుంటున్నారు. దాదాపు మనం గుడి దగ్గరికి వచ్చేసినట్టే. ఒక పైకి కనిపిస్తుంది చూడండి, ఎల్లో కలర్ది. అలా అక్కడ వరకు వెళ్తే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతాం. శ్రీ మహావిష్ణువుకి ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా మనం మెట్లెక్కి వస్తుంటే ప్రతిదీ పక్కన కట్టుకుంటూ చూపించారు. ఇది వామన అవతారము. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది ఒక అవతారం. ఇలా మహావిష్ణువు అన్ని అవతారాన్ని మనం గుడి దగ్గరికి వెళ్ళేలాగా చూపించారు. టెంపుల్ దగ్గరికి కూడా రాలేదు, ఇప్పటికే మనం చాలా హైట్ ఎక్కేసాము. టెంపుల్ దగ్గరికి కూడా రాలేదు. అక్కడ హైవే లైన్ కనిపిస్తుంది కదా, దాదాపుగా మనం చాలా ఎత్తు ఇప్పటికే ఎక్కేసాము. ఇంకా ఈ మెట్లు 2010వ సంవత్సరంలో కట్టారు. ఈ కట్టేటప్పుడు అక్కడ ఒక మెట్టుకి అక్కడ ఒక మెట్టుకి అక్కడ డేట్ వేశారు, 2010లో కట్టినట్టు. గుడి దగ్గరికి వచ్చేసాము, స్వామివారి దగ్గరికి.
కొంచెం ఎక్కితే వెళ్ళిపోయినట్టే టెంపుల్కి. ఈ మెట్లు మరీ నిట్ట నిలువుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కిన మెట్లు ఒకలా ఉంటే ఇవి బాగా బలం ఉపయోగించి ఎక్కుతున్నా ఎక్కలేకపోతున్నాం అసలు. అమ్మో. ఇవి పాత మెట్లు. ఈ పాత మెట్లకి కొత్త మెట్లు అటాచ్ చేసి కింద వరకు మనకు దారిచ్చారు. ఇంతకు ముందు 2010కి ముందు ఉన్న మెట్లు ఇవి. ఇవి ఒకటే రాయిని చెక్కడము ఎలాగో చేసినట్టున్నారు. ఇవి పాత మెట్లు. ఫైనల్గా మనం స్వామివారి దగ్గరికి వచ్చేసాము. ఇదే స్వామివారి సన్నిధానం. ఇంత ప్రశాంతంగా ఉందో. మనం గుడిని బయట కడతారు కదా, కానీ ఇక్కడ గుహ లోపల స్వామివారు ఉన్నారు. ఏకశిలలో లోపల గుహలో స్వామివారు ఉన్నారు. ఒకటే రాయితో ఉంది ఇదంతా. లోపల ఒక గుహలా ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. శనివారం అక్కడ అన్నదానం ఉంటుంది. మేము అనుకోకుండా వచ్చినా కూడా శనివారమే వచ్చాము. స్వామివారి అన్నప్రసాదం మాకు అందింది. వాడు అప్పుడే పోయిండు. చాలా లేటుగా వచ్చాము కదా. ఈరోజు శనివారం కూడా జనం చాలా ఎక్కువ మంది వస్తారంట. అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. భోజనం కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. పప్పు, సాంబార్, రైస్ మాత్రమే మిగిలింది. ఐటమ్స్ మొత్తం అయిపోయినాయి అంట. జనం చాలా మంది వచ్చారు ఈ రోజు అని చెప్పారు. అవును, చాలా ఇబ్బంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను నాకు ఇప్పుడు 55 అండి. 15 తీసేస్తే 40 సంవత్సరాలు పడుతుంది. 40 సంవత్సరాల నుంచి మీరే ఇక్కడ? అంటే ఇంకొక మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. నా దాంట్లో నాకు చేత కాకపోతే మా తమ్ముడికి ఇచ్చిన ఒక వారం, అవతల 2 వారాలు, నాది ఒక వారం. అంటే మీరు మీ ముగ్గురు వారాలు డివైడ్ చేసుకుంటారా? వాళ్ళ తాత, వాళ్ళ తాత తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న తర్వాత మేము. అదేలే వంశపరిహారంగా. అంటే మీరు నెలలో కొన్ని రోజులు మీరు నెలకి 4 వారాలా? ఒక వారం నాది, ఒక వారం మా తమ్ముడికి ఇచ్చిన, నా వారంలో ఒక తమ్ముడికి ఇచ్చిన. 2 పోయినాయి కదా, అవతల వాడికి 2 వారాలు. అట్లా దేవుడి పెళ్లి రోజు మాత్రం అందరం ఉంటాం. అందరూ ఉంటాం, అందరూ వచ్చినాయి, అందరం సమానంగా ఉంటాం. 10 రూపాయలని 10 రూపాయలు. ఇప్పుడే భోజనం చేసేసి ఇంకా కిందకి దిగుతున్నాము. మాతో పాటు అక్కడ భోజనం పెట్టే అంకుల్ వాళ్ళు, అక్కడ కుర్రాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందరూ ఇంకా కిందకు వచ్చేస్తున్నారు. 2 గంటల వరకు బాగా రద్దీగా ఉంది. తర్వాత ఇంకా కొంచెం తగ్గారు జనం అని చెప్పారు. మాతో పాటు ఒక 10 మంది 15 మంది ఉన్నారు అక్కడ. అందరూ ఒక్కొక్కరుగా కిందకు వస్తున్నారు. ఎవరో తెలుసా? విష్ణుమూర్తి అవతారాలలో వెరీ పవర్ఫుల్ అవతారం నరసింహస్వామి. సగం దూరం వచ్చాము. చక్కగా వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఈ ఎండాకాలంలో ఈ చల్లదనం చూస్తుంటే చాలా కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటే బాగుండు అనిపించింది. కాళ్ళు కూడా బాగా గుంజుతున్నాయి దిగాలంటే.
ఒక 5 నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దామని ఆగాము ఇక్కడ. ఆంటీ 1500 నుంచి 1600 మెట్లు అన్నారు, కానీ ఇంకెక్కువే ఉంటాయేమో అనిపిస్తుందండి నాకైతే. ఫైనల్గా మనం కిందకు వచ్చేసాము. ఇంకొక 100 మెట్లు దిగితే మనం కిందకు వచ్చేసినట్టే. చాలా అలసిపోయినట్టు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కానీ లోపల ఆ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా అక్కడే ఉండిపోవాలి అనిపించేంత ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే వాళ్ళు మనల్ని ఉండనివ్వరు కదా. అన్నం తీసుకున్నాం పార్సల్. కోత ఇక్కడ పెట్టి చేయగడకుండా ఉంటే లాక్కొని తింటుంది, కానీ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఆకలన్నా తీరింది. వాటర్ లేక దాహం వేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆయన బకెట్లో వాటర్ పట్టి ఇక్కడ పెట్టారు మా ఆయన. కానీ మనం ఒకరోజు పెడితే ఏమవుతుంది, ఈ ఎండాకాలం వాటికి వాటర్ లేక చాలా కోతులు చికాకు అయిపోతాయి.